어쩐데 안 가고 이런 거에 내 아비처럼 be my home time My night song 몽본다이 소생계로 냠동다이 안 되겠어 난 기네 Yo, hi guys. So you're watching Gameversity and welcome to my channel. So మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ ముందుకు వచ్చేసాను. సో వీడియో చూడదాకైతే చూడండి. సో ఈ టాపిక్ చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది గైస్, మిస్ అవ్వద్దండి. సో గిబ్లీ, ఈ వీడియోలో మనం గిబ్లీ గురించి మాట్లాడుకుందాం. చాలా డీటెయిల్స్, ఈ గిబ్లీకి సంబంధించి చాలా డీటెయిల్స్ అయితే నేను షేర్ చేస్తుంటాను గైస్. ఈ వీడియోలో షేర్ చేస్తాను. మీరు ఇంటర్నేషనల్ కూడా చెప్తాను కదా, ఇంటర్నేషనల్ కూడా చాలా తక్కువ దీనికి సంబంధించి టాపిక్ అయితే ఉంటుంది. సో ఈ తెలుగులో ఇప్పుడు మీ ముందుకైతే ఈ టాపిక్ అన్ని డీటెయిల్స్ అయితే తీసుకొచ్చాను. సో చాలా వరకు మీరు గిబ్లీ అని సెర్చ్ చేశానంటే యూట్యూబ్లో మీకు జస్ట్ అసలు ఈ గిబ్లీ ఫొటోస్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఏంటి ఏం కథ అని చెప్పేసి ఆ డీటెయిల్స్ మాత్రమే మీకు కనబడతాయి. అసలు గిబ్లీ గురించి మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఉండదు. అసలు గిబ్లీ ఏంటి, అసలు ఈ గిబ్లీ ట్రెండ్ గురించి మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ గిబ్లీ ఏంటంటే స్టూడియో గిబ్లీ. ఈ స్టూడియో గిబ్లీ అనేది జపాన్లో టోక్యోలో 1985లో ఎస్టాబ్లిష్ అయితే చేశారనమాట. దీన్ని ముగ్గురు అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ఆ ముగ్గురు పేర్లు జపానీస్ పేర్లు కాబట్టి కొంచెం పలకడం కష్టం. సో తప్పు ఉంటే మీరు నాకు కామెంట్స్లో అయితే కరెక్ట్ చేయొచ్చు. మీరు హాయో మియాజాకి, ఈషియో తాకహాతా, తోషియో సుజుకి. సో ఈ ముగ్గురు అయితే కలిసి ఈ స్టూడియో గిబ్లీని అయితే ఎస్టాబ్లిష్ చేస్తారు. అసలు కారణం ఏంటి, ఎస్టాబ్లిష్ చేయడానికి కారణం ఏంటంటే, సో ఇక్కడ హాయో మియాజాకి, సో ఇతను మంచి యానిమే డిజైనర్. సో ఇతను అంటే లైక్ పాపులర్ అనమాట. హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ని, హ్యాండ్ డ్రాన్ అంటే చేతితో యానిమేషన్ని డ్రా చేయడంలో చాలా పాపులర్ ఇతను. సో ఇతను ఒక యానిమేషన్ అయితే డెవలప్ చేశాడు. సో ఆ యానిమేషన్ అనేది బాగా పాపులర్ అయింది. తర్వాత అతను ఇద్దరితో కలిసి లైక్ ఈషియో తాకహాతా తర్వాత తోషియో సుజుకితో కలిసి ఈ స్టూడియో గిబ్లీని అయితే ఎస్టాబ్లిష్ చేశారన్నమాట. జపాన్ యానిమే ఫిలిం స్టూడియో ఇది. సో టోక్యోలో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. 1985లో ఎస్టాబ్లిష్ చేశారు. చాలా ఓల్డ్ యానిమేషన్ స్టూడియో జపాన్లో. ఇది చాలా పాపులర్ అండ్ ఓల్డ్ యానిమేషన్ స్టూడియో. అండ్ ఈ ఎస్టాబ్లిష్ చేసేకి సో పబ్లిషర్ తోకుమా షోతెన్ అనే పబ్లిషరు ఈ ముగ్గురికి అయితే హెల్ప్ చేస్తాను. అంటే ఈ స్టూడియో ఎస్టాబ్లిష్ చేసేకి ఒక బ్యాకింగ్ లాగా ఒక హెల్ప్ అయితే చేస్తారన్నమాట. లైక్ ఫైనాన్షియల్గా అయినా కానీ ఇంకోటి అయినా కానీ. తర్వాత ఈ ఫస్ట్ ఫిలిం అనమాట, ఈ స్టూడియో గిబ్లీ నుంచి వచ్చిన ఫస్ట్ ఫిలిం వచ్చేసి క్యాస్ల్ ఇన్ ది స్కై. 1986లో అయితే ఈ యానిమేషన్ని ఫిలిం అయితే రిలీజ్ చేశారు. సో చాలా యానిమేషన్ ఫిలిమ్స్ అయితే వీళ్ళు డెవలప్ చేశారు. సో వాటిలో కొన్ని పాపులర్ యానిమేషన్ మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పిరిటెడ్ అవే, తర్వాత వచ్చి ప్రిన్సెస్ మోనోనోకే. సో ఈ చాలా యానిమేషన్స్, ఈ స్పిరిటెడ్ అవే, ప్రిన్సెస్ మోనోనోకే నేను కూడా చూశాను. చాలా బాగుంటుంది యానిమే మూవీ. సో ఇంకా ఎవరైనా చూడలేదంటే చెక్ చేయండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. చాలా ఓల్డ్ మూవీస్ ఇవి, స్పిరిటెడ్ అవే, ప్రిన్సెస్ మోనోనోకే. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, స్టోరీ కూడా ఎమోషనల్గా. అసలు ఈ గిబ్లీ కూడా పాపులర్ కావడానికి ఇదే కారణం. సో ఈ హ్యాండ్ డ్రాన్ యానిమేషన్ ఒకటైతే ఇంకొకటి వచ్చి చాలా ఎమోషనల్గా, స్టోరీ కూడా చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది అన్నమాట. గిబ్లీ స్టూడియో నుంచి వచ్చిన మూవీస్ అయితే చాలా ఎమోషనల్గా టచింగ్ మూవీస్. అసలు గిబ్లీ అనే వర్డ్ ఎక్కడి నుంచి ఆరిజిన్స్, అసలు ఎక్కడి నుంచి తీసుకున్నారంటే, సో ఈ అరాబిక్ వర్డ్ అనమాట. అంటే అరాబిక్లో ది మీనింగ్ ఏంటంటే, సో వేడి గాలులు, ఎడారిలో ఉండే వేడి గాలుల్ని సో గిబ్లీ అనేది పిలుస్తారు. సో ఈ అరాబిక్ వర్డ్ని వీళ్ళైతే తీసుకున్నారు అంటే ఇన్స్పైర్ అయ్యి తీసుకొని వీళ్ళు స్టూడియో పేరుగా అయితే పెట్టుకున్నారు గిబ్లీ అని చెప్పేసి. సో ఇప్పుడు ఈ ట్రెండ్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ గిబ్లీ ట్రెండ్ ఏంది, అసలు ఇక్కడ ఈ ట్రెండ్ అనేది ఎలా వచ్చింది. సో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట, లైక్ గ్రాంట్ స్లాటోన్ అనే అతను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు సీతల్ అనే సిటీలో ఉంటున్నాడు అనమాట. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాడు. ఇతను ట్విట్టర్లో ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అతను ఫ్యామిలీతో కలిసి తీసుకున్న ఫోటోని గిబ్లీ స్టూడియో ఇమేజ్ లాగా కన్వర్ట్ చేసి లైక్ ఓపెన్ AI యూజ్ చేసి సో అది ట్విట్టర్లో అయితే పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే అది వైరల్ అయిపోయింది, ట్రెండ్ అయిపోయింది. ఇంకా అతన్ని ఏ విధంగా ఓపెన్ AI యూజ్ చేసి
గిబ్లీ స్టూడియో ఇమేజ్ అయితే ఎలా తను క్రియేట్ చేస్తాడో అలాగే అందరూ చేయడం మొదలుపెట్టారు. అందరూ దాన్ని డీపీలుగా పెట్టుకోవడం కానీ, పోస్టులు పెట్టడం కానీ ఇలా ట్రెండ్ అయితే చేసేసారు అన్నమాట. ఎక్స్లో కానీ, అంటే ట్విట్టర్ ఎక్స్లో కానీ, ఫేస్బుక్, వాట్సాప్, ఇంక మొత్తం అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో అయితే దీన్ని ట్రెండ్ చేసేస్తారు, బాగా గట్టిగా ట్రెండ్ చేసేస్తారు. సో అతను ఎప్పుడు దీన్ని ట్రెండ్ చేస్తారంటే March 25, 2025లో అయితే ఆ పోస్ట్ అయితే క్రియేట్ చేస్తారన్నమాట. గిబ్లీ స్టూడియో ఇమేజ్ అనేది దాని మీద పోస్ట్ అయితే క్రియేట్ చేస్తాడు ఎక్స్లో. సో అప్పుడు ఆ తర్వాత అయితే ట్రెండ్ అయిపోయింది. తెలిసిందే కదా, ఎక్స్లో చాలా వరకు అన్ని ట్రెండ్ అయిపోతాయి. సో లైక్ శామ్ ఆల్ట్మన్ అన్నమాట, ఇతను ఓపెన్ ఏఐ CEO. ఇతను కూడా అది ట్రెండ్ కావడం చూసి ఇతను కూడా ఏం చేస్తాడంటే అతను ఒరిజినల్ పిక్ తీసేసి ఈ గిబ్లీ ఇమేజ్ అయితే పెట్టుకున్నానంట అతని ఎక్స్ అకౌంట్కి. సో ఈ సీటల్ సిటీ ఎక్కడ ఉందంటే వాషింగ్టన్ DC, లైక్ స్టేట్ అన్నమాట. వాషింగ్టన్ స్టేట్లో ఒక సిటీ సీటల్ అనేది, సో USA. సో నాకు తెలిసి మీకు అన్ని డీటెయిల్స్ అయితే షేర్ చేసుకున్నాను అయితే అనుకుంటున్నాను. సో ఈ గిబ్లీకి సంబంధించి ఏమైనా మిస్ అయ్యంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే టైప్ చేయండి. సో దానికి సంబంధించి కుదిరితే వీడియో చేస్తాను. సో గైస్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మర్చిపోకుండా వీడియోకి లైక్ కొట్టండి. ఒకవేళ మీరు కొత్తగా మన ఛానల్ ఇంతవరకు మీరు చూసారంటే మీకు ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపించింది, మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అయితే అనుకుంటున్నాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. అండ్ మన ఛానల్కి డిస్కస్ సర్వర్ అయితే ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్కస్ సర్వర్లో కూడా జాయిన్ అవ్వచ్చు, నాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ వాట్సాప్ ఛానల్ కూడా ఉంది గైస్, మీరు దాంట్లో కూడా జాయిన్ అయ్యారంటే మీకు క్విక్ అప్డేట్స్ ఇస్తాను, అనౌన్స్మెంట్స్, పోల్స్ ఇలాంటివి చాలా పోస్టులు అయితే చేస్తాను. సో మీరు పోల్స్తో ఇంటరాక్ట్ అవ్వచ్చు. తర్వాత నేను చేసే అన్ని పోస్టులు వాట్సాప్ ఛానల్లో మీరు వాటన్నిటితో ఇంటరాక్ట్ అవ్వచ్చు. సో అండ్ వన్స్ అగైన్ గైస్, డోంట్ ఫర్గెట్ టు లైక్ ది వీడియో. అండ్ వీడియోకి లైక్ కూడా మాత్రం చాలా ఇంపార్టెంట్. సో నా కష్టంకి, సో నేను పెడుతున్న ఎఫర్ట్కి సో కొంచెం సపోర్ట్ చేయండి, వీడియోకి లైక్ అయితే కొట్టండి. ఓకే గైస్, బై గైస్. సో మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. బై గైస్, టాటా, సీ యూ, విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో.